నైట్ టైంలో ఎవరన్నా ఏడిస్తే ఆ సౌండ్స్ మనకి ఎంత డిస్టర్బింగ్గా ఎంత భయంకరంగా ఉంటుందో కదా. అలానే ఒక ఇంట్లో అసలు ఎవరు కనపడకుండా ఏడుపు మాత్రమే వినపడితే ఎంత భయంకరంగా ఉంటుంది. ఈ ఇన్సిడెంట్ కేరళలో జరిగింది. అసలు ఏం జరిగింది, ఈ కథ ఎలా స్టార్ట్ అయింది? కేరళలో కొల్లం డిస్టిక్లో ఫర్జానా అనే ఒక అమ్మాయి ఉండేది. తన లైఫ్లో తనకి 17 సంవత్సరాలు ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఫర్జానా వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఒక కొత్త ఇంట్లోకి దిగి 2 years అయింది. అంతా బాగానే ఉంది. డైలీ నైట్ ఫర్జానా వాళ్ళ పేరెంట్స్ ఇంకా వాళ్ళ బ్రదర్ ఒక రూమ్ లో పడుకునేవారు. కానీ ఫర్జానా మాత్రం ఇంకొక రూమ్ లో ఒంటరిగా పడుకునేది. తనకి లేటుగా పడుకోవడం అలవాటు, అందుకే తను విడిగా వేరే రూమ్ లో పడుకునేది. పడుకునే ముందు తనకి బుక్స్ చదవడం ఇంకా సాంగ్స్ వినడం అలవాటు. అలా ఒక రోజు సాంగ్స్ వింటూ అలా నిద్రొచ్చి పడుకుంది. పడుకునే ముందు టైం చూసింది. టైం 3 గంటలైంది. నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. పడుకున్నాక చిన్నగా ఎవరో ఏడుస్తున్నట్టు సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ కి ఫర్జానా లేచింది. అలా నెమ్మదిగా వింటుంటే అది ఒక చిన్న పిల్లాడి సౌండ్ లా అనిపించింది. మిగతా డోర్స్ అన్ని ఓపెన్ లో ఉన్నాయి. సో వెళ్ళి చూసింది, కానీ అక్కడ ఎవరూ లేరు. చాలా కన్ఫ్యూజన్ గా అనిపించింది. డైనింగ్ రూమ్ లోకి వెళ్ళింది. ఈసారి ఏడుపు హాల్లో వినపడింది. వెంటనే హాల్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అక్కడ కూడా ఏడుపు ఆగిపోయింది. ఈసారి తన రూమ్ నుండి వస్తుంది. తనకి ఏం అర్థం కావట్లేదు. సరే అని తన రూమ్లోకి వెళ్ళిపోయింది. రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఏడుపు సౌండ్ ఆగిపోయింది. ఫర్జానాకి వాళ్ళ అమ్మమ్మ ఎప్పుడు దయ్యం స్టోరీస్ చెప్పేది. సో తను కూడా దయ్యాలని బాగా నమ్మేది. ఇది తన లైఫ్లో ఫస్ట్ టైం జరిగింది, కానీ పెద్దగా పట్టించుకోలేదు. నెక్స్ట్ డే వాళ్ళ అమ్మకి జరిగిందంతా చెప్తే అందుకే లేటుగా పడుకోవద్దు అని అన్నారు. సరే అని నెక్స్ట్ డే తొందరగా పడుకుంది. ఆ రోజు ఒక్కసారిగా తన డోర్ ఎవరో కొట్టినట్టు సౌండ్ వచ్చింది. బెడ్ మీద నుండి లేచేలోపు తన బెడ్ పక్కన ఉన్న విండో నుంచి ఎవరో నాక్ చేస్తున్నట్టు అనిపించింది. ఒక్కసారిగా తనకి భయం వేసింది. తన రూమ్ వైపుగా ఎవరో వచ్చినట్టు అనిపించింది, కానీ చుట్టూ చూస్తే ఎవరూ లేరు. కానీ తనతో ఎవరో ఉన్నారని ఫీలింగ్ వచ్చింది తనకి. చుట్టూ చూసింది. సడన్ గా తన రూమ్ కార్నర్ లో ఎవరో కూర్చొని ఏడుస్తున్నట్టుగా అనిపించింది. ఫర్జానా నెమ్మదిగా తన వైపు నడుచుకుంటూ వెళ్తుంది. అడుగులు వేసే కొద్దీ ఏడుపు సౌండ్ ఇలా పెరుగుతూనే ఉంది. ఒక్కసారిగా తనకి భయం వేసి పక్కనే ఉన్న లైట్స్ ఆన్ చేసింది. ఆ కార్నర్ లో ఎవరూ లేరు. ఒక్కసారిగా భయపడి గట్టిగా అరిచింది. వెంటనే వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఏమైంది అని అడిగారు. జరిగిందంతా చెప్పింది. వాళ్ళ పేరెంట్స్ ఏం కాదులే, అంతా డ్రీమ్ అయ్యి ఉంటుంది అని తనకి నచ్చ చెప్పి పడుకోబెట్టారు. ఆ నెక్స్ట్ డే నుండి ఫర్జానా డోర్స్ క్లోజ్ చేసి పడుకునేది. కానీ తనతో ఎవరో ఉన్నట్టు ఉండేదంట. కానీ ఆ నెగిటివ్ ఎనర్జీ తనతో ఎప్పుడూ మాట్లాడడానికి ట్రై చేయలేదంట. కానీ తన రూమ్ లోనే అది ఉండేదన్నట్టు ఫీల్ తనకి వచ్చిందని చెప్పింది. అలా 1 year అలానే జరిగింది. సడన్ గా ఫర్జానాకి వేరే ఊర్లో మంచి కాలేజీలో సీట్ వచ్చింది. సో అక్కడ హాస్టల్లో జాయిన్ అయింది. తర్వాత తను ఎప్పుడన్నా ఇంటికి వచ్చినప్పుడు అలాంటి ఇన్సిడెంట్ జరిగేవి కాదు. అంతా సెటిల్ అయిపోయింది అనుకుంది తను. కానీ ఒకరోజు ఫర్జానా హాస్టల్లో ఉన్నప్పుడు ఫర్జానాకి వాళ్ళ మదర్ కాల్ చేస్తుంది. వాళ్ళ అమ్మ మాటల్లో ఫర్జానాకి భయం కనపడింది. ఏమైందమ్మా అని ఫర్జానా వాళ్ళ అమ్మని అడిగింది. ఆ రోజు నైట్ వాళ్ళ హస్బెండ్ నైట్ షిఫ్ట్ అవ్వడం వల్ల ఆఫీస్లోనే ఉండాల్సి వచ్చింది. అలానే వాళ్ళ తమ్ముడికి ఎగ్జామ్స్ అవ్వడం వల్ల తన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు నైట్ వాళ్ళ అమ్మ ఒక్కళ్ళే పడుకోవాల్సి వచ్చింది. అలా అప్పుడే అన్ని లైట్స్ ఆఫ్ చేసి పడుకున్నారు. ఈలోగా కిచెన్ నుండి ఏదో సౌండ్ వచ్చింది. వెళ్ళి చూస్తే లైట్ ఆన్ అయి ఉంది. మర్చిపోయానేమో అనుకుని లైట్ ఆపి మళ్ళీ బెడ్రూమ్ లోకి వెళ్తుండగా లైట్ మళ్ళీ ఆన్ అయింది. వాళ్ళ అమ్మకి కొంచెం భయం స్టార్ట్ అయింది. సర్లే అని మళ్ళీ లైట్ ఆపేసి వెళ్ళి పడుకుంది. స్లోగా ఏడుపు సౌండ్ రావడం స్టార్ట్ అయింది. ఇంట్లో ఉన్న అన్ని డోర్స్ ఎవరో కొడుతున్నట్టుగా సౌండ్ వచ్చాయి. వాళ్ళ అమ్మకి ఇంకా భయం వేసి దుప్పటి కప్పుకొని పడుకుంది. ఏడుపు సౌండ్ పెరుగుతూనే ఉంది. ఎంత అంటే ఆ ఏడుస్తున్న పర్సన్ తన వైపు వస్తున్నట్టుగా అనిపించింది. సడన్ గా లేవుదామన్నా కూడా తన నెక్ ఎవరో గట్టిగా పట్టుకున్నట్టు అనిపించింది. వాళ్ళమ్మ లేవలేకపోతుంది. గట్టిగా అరుస్తుంది. ఎంత గట్టిగా అరిచినా ఇంట్లో ఎవరూ లేరు, కానీ గట్టిగా అరుస్తూనే ఉంది. ఒక్కసారిగా బలం అంతా తెచ్చుకొని లేగడానికి ట్రై చేసింది. లేచి వెంటనే లైట్ ఆన్ చేసింది. కానీ తన రూమ్ లో ఎవరూ లేరు. డోర్ కూడా వేసే ఉంది. సడన్ గా డోర్ నాక్ చేశారు ఎవరో, కానీ భయంతో డోర్ ఓపెన్ చేయలేదు. వాళ్ళ అమ్మకి చాలా భయం వేసింది. ఇంకా భయానికి తనకి నోట్ల నుండి మాట కూడా రాలేదు. గుండె చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేద్దామని చూస్తే ఫోన్ కింద రూమ్లో ఉండిపోయింది. వెళ్ళడానికి ధైర్యం కూడా సరిపోవట్లేదు తనకి. ఆ రోజు ఇంకా ఆ రూమ్లోనే లైట్స్ ఆన్ చేసుకుని పడుకోకుండా నైట్ అంతా అలానే ఉండిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఫర్జానాకి కాల్ చేసి అంతా చెప్పింది. ఇంకా ఆ రోజు నుండి వాళ్ళ హస్బెండ్ నైట్ బయటికి వెళ్లేవారు కాదంట. ఆ తర్వాత నుండి
ఇంకా అలాంటి ఇన్సిడెంట్ కూడా జరగలేదంట. ఇది ఫర్జానా ఒక బ్లాగ్ లో షేర్ చేసుకున్న కథ. కానీ ఆ సౌండ్స్ ఎందుకు వస్తున్నాయో ఎలా పోయాయో అర్థం కాలేదు. కానీ ఈ ఇన్సిడెంట్ జరిగాక ఆ ఇంట్లో వాళ్ళందరూ కొంచెం భయపడ్డారు. ఆ ఇన్సిడెంట్ వాళ్ళ లైఫ్ లో ఒక గుర్తుగా మిగిలిపోయింది. అందుకే ఇప్పటికీ కొన్నిసార్లు నైట్ టైం లైట్స్ ఆన్ చేసుకుని పడుకున్నారు. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.